ఇరాన్ సుప్రీం లీడర్ వార్నింగ్ ఇచ్చినట్టే ఇరాన్ నుంచి వందలాది క్రూయిజ్ మిసైల్, వందలాది డ్రోన్లు ఇజ్రాయెల్ని ఢీకొనడం అనేది ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ అనేది చాలా అత్యున్నతమైనది ప్రపంచంలోనే. ఇది ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది ఇట్ ఈజ్ ఆల్సో ఓపెన్డ్ అప్ అనమాట. ఇరాన్ అటాక్లకు ఓపెన్ అయిపోయింది. ఇజ్రాయెల్ డేంజర్లో ఉంది. అందుకని ఇజ్రాయెల్ ఏం చెప్తుంది, మీరు మా ప్రజల్ని టార్గెట్ చేస్తే నీ టెహరాన్, ఇరాన్ నీ రాజధాని నగరం ఆహుతి చేసేస్తాం అంటుంది. అంటే అణ్వస్త్రం తీస్తుందా, లేకపోతే బాలిస్టిక్ మిసైల్స్ తీస్తుందా, సీరియస్ బాలిస్టిక్ మిసైల్ తీస్తుందా అనేది ఇక్కడ క్వశ్చన్. ఇప్పుడు ఇరాన్ మీద ఇజ్రాయెల్ ఎలా అటాక్ చేస్తుందో చూడాలి. ఇజ్రాయెల్ నుంచి సుమారు 60 యుద్ధ విమానాలు ఇంక్లూడ్ F-16, F-35, ఇంకా F-18 హార్నెట్ లాంటి యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలాన్ని పూర్తిగా తన అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇది చెప్తుంది ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారు, రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెలీ కాట్జాన్ ఆయన చెప్తున్నారు, మీ రక్షణ వ్యవస్థ అంతా మేము అధిగమించాం, మీ రక్షణ వ్యవస్థ మా చేతిలో ఉంది, మీ మీద తీవ్రమైన అటాక్ ఉంటుందని హెచ్చరించారంటే ఆ రక్షణ వ్యవస్థ వాళ్ళ చేతిలో